आज 2 तारीख का मुरली है. ఈ రోజు 2/2/2023 మురళి తేదీ. मीठे बच्चे, एक ईश्वर के मत ही श्रेष्ठ मत है. जिस मत पर चलने से ही तुम बच्चा सोना बनेंगे, बाकी सब मते असत्य बनाने वाले हैं. ఒక్క ఈశ్వరుని యొక్క సలహాయే శ్రేష్టమైనటువంటి సలహా. ఒక్క ఈశ్వరుని యొక్క సలహాయే శ్రేష్టమైనటువంటి సలహా. ఈ సలహాపై నడవటం ద్వారానే మీరు సత్యమైన బంగారంగా అవుతారు. ఈ సలహాపై మీరు నడవటం ద్వారానే సత్యమైన బంగారంగా అవుతారు. మిగతా అన్ని సలహాలు అసత్యంగా తయారు చేసేటటువంటివే. మిగతా అన్ని సలహాలు అసత్యంగా తయారు చేసేటటువంటివే. ఒక్క ఈశ్వరుని యొక్క సలహాయే శ్రేష్టమైనటువంటి సలహా. ఈ సలహాపై నడవటం ద్వారానే మీరు సత్యమైన బంగారంగా అవుతారు. మిగతా అన్ని సలహాలు అసత్యంగా తయారు చేసేవే. प्रश्न, कौन सा पाठ एक ज्ञान सागर बाप में भरा है जो किसी मनुष्य आत्मा में नहीं है? कौन सा पाठ एक ज्ञान सागर बाप में भरा है जो किसी मनुष्य आत्मा में नहीं? బాబా ప్రశ్న అడుగుతున్నారు, ఎటువంటి పాత్ర ఒక్క జ్ఞానసాగరుడైన తండ్రిలోనే నిండి ఉంది? ఎటువంటి పాత్ర ఒక్క జ్ఞానసాగరుడైన తండ్రిలోనే నిండి ఉంది, ఇంకే మనుష్య ఆత్మల్లోనే ఆ పాత్ర లేదు. ఎటువంటి పాత్ర ఒక్క జ్ఞానసాగరుడైన తండ్రిలోనే ఉంది, ఏ మనుష్య మాత్రలో కూడా లేదు. उत्तर जवाबु, बाबा कहते, मुझ आत्मा में भक्तों की संभाल करने का, सबको सुख देने का पाठ है. मैं ज्ञान सागर बाप सभी बच्चों पर अविनाशी ज्ञान की बरसात करता हूं, जिन ज्ञान रत्नों का कोई मूल्य नहीं कर सकता. బాబా చెప్తున్నారు, ఆత్మనైన నాలో భక్తులను సంభాలించేటటువంటి అందరికీ సుఖమిచ్చేటటువంటి పాత్ర ఉంది. బాబా చెప్తున్నారు, ఆత్మనైన నాలో భక్తుల్ని సంభాలించేటటువంటి అందరికీ సుఖమిచ్చేటటువంటి పాత్ర నాలో ఉంది. జ్ఞానసాగరుడైన నేను పిల్లలందరిపై అవినాశి జ్ఞానం యొక్క వర్షం కురిపిస్తూ ఉన్నాను. జ్ఞానసాగరుడైన నేను పిల్లలందరిపై అవినాశి జ్ఞానం యొక్క వర్షం కురిపిస్తూ ఉన్నాను. ఈ జ్ఞానరత్నాల యొక్క విలువ ఎవరు విలువ కట్టలేరు అంటున్నారు. ఈ జ్ఞానరత్నాల యొక్క విలువను ఎవరు కట్టలేరు అంటున్నారు బాబా. मैं लिबरेटर हूं, रूहानी पंडा बन तुम आत्माओं को वापस शांतिधाम ले जाता हूं. నేను ముక్తి ప్రదాతను, నేను ముక్తి ప్రదాతను. ఆత్మిక పండగ ఆత్మలను మిమ్మల్ని అందరినీ తిరిగి శాంతిధామానికి తీసుకువెళ్తాను. నేను ముక్తి ప్రదాతను, ఆత్మిక గైడ్గా ఆత్మలను మిమ్మల్ని అందరినీ తిరిగి శాంతిధామానికి తీసుకువెళ్తాను. ఈ సబ్ మేరా పార్ట్ హై. ఈ పాత్ర అంతా నాలోనే ఉంది. मैं किसी को दुख नहीं देता, నేను ఎవరికి దుఃఖాన్ని ఇవ్వను. इसलिए सब मुझे आंखें पर रखते हैं. అందుకే నన్ను అందరూ కళ్ళపైన ఉంచుతారు, అంటే అంత విలువ ఉంచుతారు అని. అందుకే నన్ను అందరూ
కళ్ళ పైన ఉంచుతారు. रावण दुश्मन दुख देता है इसलिए उसकी ఎఫీజీ జలాతే హై. రావణుడు శత్రువు, దుఃఖం ఇస్తాడు, అందుకే ఆయన దిష్టి బొమ్మను తయారు చేసి తగలబెడుతూ ఉంటారు. రావణుడు శత్రువు, దుఃఖం ఇస్తాడు, అందుకే ఆయన యొక్క దిష్టి బొమ్మ తయారు చేసి తగలబెడతారు. పాట జో పియాకే సాత్ హై, ఎవరైతే ప్రియుని జతలో ఉంటారో వారిపైనే జ్ఞాన వర్షం కురుస్తూ ఉంటుంది. ओम शांति। बाप ने ओम का अर्थ तो बच्चों को समझा दिया है। ओम अर्थात हम आत्मा, बस अर्थ ही इतना छोटा है। ऐसा नहीं कि आई एम गॉड। पंडितों आदि से पूछेंगे ओम का अर्थ क्या है, तो वह बहुत लंबा चौड़ा सुनाएंगे और यथार्थ भी नहीं सुनाएंगे। यथार्थ और अयथार्थ, सत्य और असत्य, सत्य तो है ही एक बाप, बाकी समय तो है असत्यता का राज्य। राम राज्य को ही सत्य का राज्य कहेंगे, रावण राज्य को असत्यता का राज्य कहेंगे। वो यथार्थ सुनाते हैं, अयथार्थ, बाप है सत्य, वो सब सत्य सुनाकर सच्चा सोना बना देते हैं। फिर माया असत्य बनाती है। माया की प्रवेशता के कारण मनुष्य जो कुछ कहेंगे वो असत्य ही कहेंगे, जिसको అశ్రీమత్ कहा जाता है। బాబా ఓం యొక్క అర్థాన్ని పిల్లలకు అర్థం చేయించారు. ఓం అనగా నేను ఆత్మను, అర్థమే చాలా చిన్నది అంటున్నారు. బాబా అంటున్నారు ఓం అంటే నేను భగవంతుడినైతే కాదు. పండితులు మొదలైన వారిని అడిగినట్లయితే ఓం యొక్క అర్థం ఏమని వాళ్ళు చాలా ఎక్కువ చేసి చెప్తారు. కానీ బాబా అంటున్నారు యథార్థాన్ని వినిపించరు వాళ్ళు. బాబా అంటున్నారు యథార్థం అయథార్థం. బాబా తెలియచేస్తున్నారు సత్యం అసత్యం. సత్యం అయితే ఒక్క తండ్రి చెప్తారు అన్నారు. అందుకే భగవంతుని ఏమంటారంటే గాడ్ ఈజ్ ట్రూత్ అని చెప్తారు. ఈ సమయం అయితే అసత్యత యొక్క రాజ్యం, రామరాజ్యాన్ని సత్యం యొక్క రాజ్యం అని అంటారు, రావణ రాజ్యాన్ని అసత్యత యొక్క రాజ్యం అంటారు. వాళ్ళు అయథార్థాన్ని వినిపిస్తారు రావణుడు. పండితులు తండ్రి సత్యమైన వారు, ఆయన సత్యాన్ని వినిపించి అందరినీ సత్యమైన బంగారంగా తయారు చేస్తారు. మరలా మాయా రావణుడు అసత్యంగా తయారు చేస్తారు. మాయ యొక్క ప్రవేశత కారణంగా మనుషులు ఏదైతే అంటారు అది అసత్యమే చెప్తారు. దాన్ని అశ్రీమతం అని అంటారు. తండ్రిది ఈశ్వరీయ సలహా అంటున్నారు బాబా. అశ్రీమత వాళ్ళే झूठ ही बताएंगे, अश्रीमते दुनिया में अनेक अनेक है, गुरु भी अनेक है, उन्हों की श्रीमत नहीं कहेंगे, एक ईश्वर की मत को ही श्रीमत कहेंगे। अभी तुम बच्चे समझते हो हम श्रीमत पर चल श्रेष्ठ बनते हैं। सबसे श्रेष्ठ तो है ही परमपिता परमात्मा, जो रहते भी ऊंच से ऊंच है। सब वक्त उनको याद करते हैं, वक्त श्रीमत को याद करते हैं तो जरूर कोई अश्रीमत पर है। అయితే బాబా తెలియచేస్తున్నారు తండ్రి ఇచ్చింది ఈశ్వరీయ సలహా, అశ్రీ సలహా ఇచ్చే వాళ్ళందరూ అసత్యాన్ని తెలియచేస్తారు. అశ్రీ సలహా ప్రపంచంలో అనేక మంది ఉన్నారు ఇచ్చేటటువంటి వాళ్ళు, గురువులు కూడా అనేక మంది ఉన్నారు. అశ్రీ మతం అంటేనే అసత్యం తెలియచేసేవాళ్ళు. అది శ్రేష్టమైన సలహా అని చెప్పను. ఒక్క ఈశ్వరుని యొక్క సలహానే శ్రీమతం అంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మనం శ్రీమతంపై నడిచి శ్రేష్టంగా అవుతుంది. అందరికన్నా శ్రేష్టమైనటువంటిదంటే పరంపిత పరమాత్మని యొక్క సలహా. వారు ఉండేది ఉన్నతాతి ఉన్నతమైనటువంటి పరంధాం. భక్తులందరూ వారినే స్మృతి చేస్తారు. భక్తులు శ్రీమతాన్ని స్మృతి చేస్తారు, ఎందుకంటే అశ్రీమతంపై ఉన్నారు కాబట్టి శ్రీమతం విలువ వాళ్ళకి తెలియాలి అంటున్నారు బాబా. ఇప్పుడు శ్రీమతంపై శ్రేష్టంగా అవుతున్నారు. ఆ తర్వాత అక్కడ భగవంతుడని చెప్పి స్మృతి చేసేటటువంటి అవసరం లేనే లేదు. దేవీ దేవతలు దుఃఖం అనేదే ఎవరు స్మృతి చేయాల్సి వస్తుంది అంటున్నారు బాబా. అంటే వాళ్ళు దుఃఖం ఇవ్వరు కాబట్టి ఆ దేవీ దేవతల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. భక్తులకైతే అపారమైనటువంటి దుఃఖం ఉంది. ఇప్పుడైతే చాలా దుఃఖం యొక్క పర్వతాలు ఇంకా మన పైన పడే ఉన్నాయి, ఇది చాలా తక్కువ అంటున్నారు బాబా. महाभारी लड़ाई ये दुखों का पहाड़ है मनुष्यों के लिए, तुम बच्चों के लिए सुख का पहाड़ है।
दुख के बाद सुख जरूर आना है, इस विनाश के बाद फिर तुम्हारा ही राज्य होना है। अनेक धर्मों का विनाश होता है और जो धर्म अब प्रायलोप है उनकी स्थापना होती है। गोया इस महाभारी लड़ाई द्वारा स्वर्ग के गेट्स खुलते हैं। इस गेट से कौन जाएंगे? जो राजयोग सीख रहे हैं, सिखलाने वाला बाप है। బాబా తెలియచేస్తున్నారు, ఇప్పుడు మీరు శ్రీమతం పైన శ్రేష్టంగా అవుతున్నారు. అక్కడ భగవంతుడిని స్మృతి చేసే అవసరం ఉండదు. సత్యయుగంలోకి వెళ్ళిన తర్వాత దేవీ దేవతలకి ఎవరికి దుఃఖం ఇవ్వరు, అందుకే స్మృతి చేయాల్సిన అవసరమే ఉండదు. భక్తుల పైన ఇప్పుడు అపారమైనటువంటి దుఃఖం ఉంది. మహాభారత యుద్ధం ఇది దుఃఖాల యొక్క పర్వతం మనుష్యుల కోసం. పిల్లలైన మీకోసం అయితే సుఖం యొక్క పర్వతము అన్నారు బాబా. అంటే దుఃఖ పర్వతం దాటిన తర్వాత సుఖ పర్వతం అనేది వస్తుంది. దుఃఖం తర్వాత తప్పకుండా సుఖం రావాల్సిందే. దీని వినాశనం తర్వాత మీ యొక్క రాజ్యం రావాల్సిందే. అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది. ఏదైతే ధర్మం ఇప్పుడు ప్రాయలోపం అయిపోయిందో దాని యొక్క స్థాపన జరుగుతుంది. అయితే ఈ మహాభారత యుద్ధం ద్వారా స్వర్గం యొక్క గేట్స్ తెరుచుకుంటాయి. ఇప్పుడు గేట్స్ ద్వారా ఎవరు వెళ్తారు? ఎవరైతే రాజయోగం నేర్చుకుంటారో వాళ్ళు ఆ గేట్ లోపలికి వెళ్తారు. నేర్పించేవాడు తండ్రి. ఎవరైతే ప్రియుని జతలో ఉంటారు వాళ్ళ కోసమే జ్ఞానం యొక్క వర్షం. ప్రియుడైన తండ్రికే చెప్తారు కదా, ఆ వర్షం అయితే నీటి సాగరం నుండి వెలువడుతుంది. ఇవి అవినాశి జ్ఞానరత్నాల యొక్క వర్షము అంటున్నారు. जो पिया ज्ञान सागर के साथ है उनके लिए अविनाशी ज्ञान रत्नों की बरसात है. ఏ ప్రియుడైతే జ్ఞాన సాగరుడు యొక్క ప్రియుడైనటువంటి జ్ఞాన సాగరుడు తోడులో ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అవినాశి జ్ఞానరత్నాల యొక్క వర్షము. ఈ అవినాశి జ్ఞానరత్నాలు మీ బుద్ధి రూపి జోలిలో ధారణ జరుగుతూ ఉన్నాయి. ఎడ్యుకేషన్ బుద్ధి మీద ధారణకి జాతి హేనా. ఎడ్యుకేషన్ చదువుని బుద్ధిలోనే అర్థం చేసుకుంటారు కదా. ఆత్మ హే మన్ బుద్ధి సహిత్తో జైసాకి ఆత్మ గ్రహణ కర్తీ హై. ఎలా అయితే ఆత్మలో మనస్సు బుద్ధి సంస్కారం అన్ని ఉన్నాయి కాబట్టి ఆత్మీయ ధారణ చేస్తుంది. జైసే ఆత్మకు ఏ శరీర హై వైసే ఆత్మకు మన్ బుద్ధి హై. ఎలా అయితే ఆత్మకి శరీరం ఉందో అలాగే ఆత్మకు కూడా మనస్సు బుద్ధి ఈ రెండు కర్మేంద్రియాలు ఉన్నాయి. బుద్ధి से ग्रहण करते हैं. बुद्धि द्वारा ज्ञान रत्नाल्नी धारण చేస్తారు. గ్రహణ तब होता है, धारणा तब होती है जबकि योग है. ఎప్పుడైతే మనలో యోగం ఎక్కువ ఉంటుందో అప్పుడు జ్ఞానాన్ని మనం గ్రహించగలుగుతాము, ధారణ జరుగుతుంది. ये बाप बैठ बहुत सहज बातें समझाते हैं. मनुष्य ने तो बहुत डिफिकल्ट बातें सुना दी है. शास्त्रों में भी बहुत मतें हैं. गीता का बहुत प्रचार है. अध्याय का अर्थ बहुत करते हैं. कितनी अनेक अनेक गीताएं बना दे है और कोई शास्त्र नहीं जिसके लिए कहे फलाने के वेद फलाने का शास्त्र. गीता के लिए कहते हैं गांधी गीता, टागोर गीता, ज्ञानेश्वर गीता, अष्टवक्र गीता, बहुत नाम गीता के रख दिया है और వేద శాస్త్రకి కవి ఇతనే నామ్ నహి సునేంగే. అంటే బాబా అంటున్నారు శాస్త్రాల్లో అయితే చాలా సలహాలు ఇచ్చే ఉన్నాయి. గీత యొక్క చాలా ప్రచారం చేస్తారు. అధ్యాయం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. గీత పైన అనేక అనేక గీతాలను తయారు చేస్తారు. భగవద్గీతల్లో కూడా రకరకాలు తయారు చేస్తారు. ఇంకే శాస్త్రము అలాగా లేదు, ఒక్క గీతకే రకరకాలు తయారు చేస్తారు. ఇన్ని పేర్లు కూడా ఏ శాస్త్రాలకి ఉండవు, అన్ని పేర్లు పెట్టారు గీతకి. ఫలానా గీత ఫలానా శాస్త్రం. గీత కోసం ఏంటంటారంటే గాంధీ గీత, ఠాగూర్ గీత, జ్ఞానేశ్వర్ గీత, అష్టవక్ర గీత, చాలా పేర్లు పెట్టేశారు. వేద శాస్త్రాలకు ఎప్పుడు ఇన్ని పేర్లు వినరు అంటున్నారు. మనుషులు అర్థం చేసుకోవట్లేదు. ఈ జ్ఞానమే ప్రాయలోపం అయిపోతుంది. అబ్డిటీ సావరెంటీ కహాసి మిలేగి. ఇప్పుడు పవిత్రమైనటువంటి ప్రపంచం ఎక్కడి నుంచి లభిస్తుంది? జరూర్ చో సతయుగ్ కి స్థాపన కర్నే వాలా హోగా వహి దేగా. ఎవరైతే సతయుగాన్ని స్థాపన చేసేవారు ఉన్నారో వాళ్ళే ఈ జ్ఞానం ఇవ్వగలరు. अब बाप आया हुआ है तुम बच्चों को
స్వర్గ్‌కి రాజా ఇదని. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. పిల్లలైన మనకి స్వర్గ రాజ్యాన్ని ఇవ్వటం కోసం. సో भी 21 జన్మం के लिए అది కూడా ఒక జన్మ కోసం కాదు, 21 జన్మల కోసం. గాయనం కూడా ఉంది కదా! कुमारी वो जो 21 कुल का उद्धार करे। अब वो कुमारी कौन से? तुम सब कुमार कुमारी हो। तुम कोई को भी 21 जन्मों के लिए राज्य भाग्य प्राप्त करा सकते हो। श्रीमत से अथवा बाप की मत से पाठशाला में जो पढ़ते हैं वो जानते हैं कि हम स्टूडेंट हैं और सत्संगों में अपने को स्टूडेंट नहीं समझेंगे। स्टूडेंट को एम ऑब्जेक्ट बुद्धि में रहती है। तुम हो ईश्वरी स्टूडेंट्स। भगवान वाच मैं तुमको राजयोग सिखाता हूँ, मनुष्य से देवता बनाता हूँ, देवताओं की राजधानी थी। అయితే బాబా ఏమంటున్నారంటే 21 జన్మల కోసం కుమారి కులాన్ని ఉద్ధరణ చేసేది అని గాయనం ఉంది కదా! ఇప్పుడు ఎటువంటి కుమారికా గాయనం? మీరందరూ కుమార్ కుమారీలే కదా! మీలో కూడా 21 జన్మల కోసం రాజ్య భాగ్యాన్ని ప్రాప్తి చేయిస్తూ ఉన్నారు. మీరు కూడా అందరి చేత శ్రీమతం ద్వారా అంటే తండ్రి యొక్క సలహాతో అనేక మందిని అలా తయారు చేస్తున్నారు. పాఠశాలలో ఎవరైతే చదువుతారో వాళ్ళు తెలుసుకుంటారు కదా మేము విద్యార్థులము. వేరే సత్సంగాల్లో అయితే స్టూడెంట్స్ అని ఎక్కడ అనుకోరు అన్నారు బాబా. స్టూడెంట్ అంటేనే లక్ష్యం, ఉద్దేశ్యం ఈ రెండు బుద్ధిలో ఉంటాయి. మీరు ఈశ్వరీయ విద్యార్థులు. భగవంతుని యొక్క మాట నేను మీకు రాజయోగం నేర్పిస్తున్నాను, మనిషి నుండి దేవతగా తయారు చేస్తున్నాను. దేవతల యొక్క రాజధాని ఉండేది. యదా రాజారాణి దేవి దేవత తదా ప్రజ. నరుడి నుండి నారాయణుడిగా అవుతారు అంటున్నారు బాబా. ఈ లక్ష్యం అందరిది ఫస్ట్ కదా, ఫస్ట్ ఉండే లక్ష్యం ఇదే. ऐसे नहीं రాజా రామ్ వా రాణి సీత బనైంగే. బాబా అంటున్నారు రాజా రాముడుగా సీత రాణిగా అవుతామని కాదు కదా, నరుడి నుండి నారాయణుడిగా అవుతామనే లక్ష్యం ఉంది కదా. ఇదే రాజయోగం. రాజుల కన్నా రాజాగా తయారు చేస్తుంది. కల్పంలో నేను మరలా వస్తాను, పోగొట్టుకున్న రాజ్యాన్ని ఇస్తాను. तुम्हारा राज्य कोई मनुष्यों ने नहीं दोगे, ऊपर जीत पाने लिए लड़ते हैं, अब तो प्रजा का प्रजा पर राज्य हो गए. బాబా అంటున్నారు చూడండి, ఇప్పుడు మీరు మాయపై విజయాన్ని పొందుతున్నారు. ఎందుకంటే మాయ మీ నుండి రాజ్యాన్ని దోచుకుంది. అక్కడ రాజుల మధ్యన గొడవ జరుగుతుంది. ఒకరిపై ఒకరు విజయం పొందుకోవటం కోసం, ఒకరి రాజ్యాన్ని ఒకరు దోచుకోవటం కోసం యుద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే ప్రజలపైన ప్రజా యొక్క రాజ్యం అయింది. హద్దుగల రాజులైతే అనేక యుద్ధాలు జరిగాయి. వారి నుండి హద్దుగల రాజ్యమే లభిస్తుంది. ఈ యోగ శక్తితో మీరు విశ్వ రాజధాని యొక్క స్థాపన చేస్తున్నారు. దీన్ని అహింసక యుద్ధం అని చెప్తారు. లడాయి అథవా మర్నే మారనేకి బాత్ నహి. ఇక్కడ యుద్ధం గాని చంపటం చంపుకోవటం గాని అలాంటి విషయాలు లేవు. फिर कोई माया का वार नहीं होगा. తర్వాత ఎలాంటి మాయ యొక్క యుద్ధం కూడా జరగదు. హాత్ మతాయి కా ఖేల్ దిఖాతే హై. హాత్ మతాయి ఆట చూపిస్తారు కదా. ఓ మొహలరా ముఖ్ మే డాల్తే తే తో మాయ గుమ్ హో జాతే తే. ఆ మొహలరా ఏదైతే ఉందో అది నోట్లో వేసుకొని ఉంచుకుంటే మాయ పారిపోయేదంట. అలా చూపిస్తారు. అంటే ఇక్కడ బాబా స్మృతి అనేది మన బుద్ధిలో ఉన్నట్లయితే మాయ మన దరిదాపుల్లో కూడా రాలేదు. ములహరా నికాల్తే తే తో మాయా ఆజా. ఆ ములహరా తీసేసిన వెంటనే మాయ వచ్చేసేది. అల్లా అవులుద్దీన్ కభి నాటక హై. అల్లా అవులుద్దీన్ దీపం గురించి కూడా ఒక నాటకం ఉంటుంది కదా. తకా కర్నీసే బహిస్ నికలాతత. ఇలా రాపిడి చేయగానే స్వర్గం వచ్చింది అని చూపిస్తారు కదా. ఒక ద్వీపం ఉంటుంది, ఆ దీపాన్ని ఇలా టచ్ చేయగానే వచ్చేది. బహిస్త్ అంటే అర్థం ఏంటంటే స్వర్గం. అంటే బాబా కూర్చొని స్వర్గం యొక్క స్థాపన చేస్తున్నారు ఈ బ్రహ్మ ద్వారా. పరంపిత పరమాత్మ कोई नरक की स्थापना थोड़े ही करेंगे. పరంపిత పరమాత్మ నరకం యొక్క స్థాపన ఏమైనా చేస్తారా ఏంటి? అలా అయినట్లయితే ఆయన దిష్టి బొమ్మను తయారు చేస్తారు కదా. దిష్టి బొమ్మ అనేది రావణుడిది తయారు చేశారు కానీ రాముడిది ఎక్కడైనా తయారు చేశారా? ఎందుకంటే రావణుడు అందరి యొక్క శత్రువు.
बाप जो स्वर्ग की स्थापना करते हैं उनको तो आंखों पर रखा जाता है. బాబా స్వర్గ స్థాపన చేసేవారు కాబట్టి అందుకే ఆయన్ని కళ్ళ పైన పెట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, మాల జపిస్తూ ఉంటారు. మాలలోని మొదట ఎర్రటి పుష్పం ఉంటుంది. తర్వాత జంట పూసలు ఉంటాయి. తర్వాత ఒకటి ఒకటి ఉంటుంది. భగవంతుని స్మరించే ముందు, మాల తిప్పే ముందు ఆ పుష్పాన్ని ఏం చేస్తారంటే కళ్ళకు అద్దుకుంటారు. అంటే అక్కడ పుష్పం అంటే ఎవరు? శివ్ బాబా. ఆయన అంత ఉన్నతమైన కర్తవ్యం చేశారు కాబట్టి ఆయన కళ్ళ పైన ఉంచుకుంటారు. అయితే బాబా అంటున్నారు, मुझे भक्ति याद करते हैं कि आकर दुख से छुड़ाओ, इसलिए आकर लिबरेट करता हूं. బాబా ఏమంటున్నారంటే, నన్ను భక్తులు స్మృతి చేస్తున్నారు, వచ్చి మమ్మల్ని దుఃఖాల నుండి విడిపించండి, వచ్చి లిబరేట్ చేయండి. బాబా లిబరేటర్ బి హై, రుహానీ పండా బి హై. మరి తండ్రి ఎవరంటే మార్గదర్శకుడు, అలాగే ముక్తి ప్రదాత కూడా. తుమ్కో లే జాతే హై అప్నే శాంతిధామ్, తమ శాంతిధామానికి తీసుకొని వెళ్తున్నారు. जो पिया के साथ है उनके लिए अविनाशी ज्ञान रत्नों की बरसात है, जिन ज्ञान रत्नों का मूल्य नहीं किया जाता. బాబా అంటున్నారు, ఎవరైతే ప్రియుని తోడులో ఉంటారో వారి కోసమే అవినాశి జ్ఞానరత్నాల యొక్క వర్షం. ఈ జ్ఞానరత్నాలు విలువ కట్టలేనివి, అంటే అంత వాల్యుబుల్ అనేసి. బాబా है ज्ञान सागर तो जरूर आत्मा में पाठ भरा हुआ है. परमपिता परमात्मा खुद भी कहते हैं, मेरे जो आत्मा है जिसको तुम परमात्मा कहते तो हो, मेरे में भी पाठ भरा हुआ है. भक्तों की संभाल करना, सबको सुख देना. दुख तो माया देती है, भक्तों का अल्पकाल के लिए सुख देने का भी मेरा पाठ है. मैं ही साक्षात्कार कराता हूँ और दिव्य बुद्धि देता हूँ, जिसको ज्ञान का तीसरा नेत्र कहा जाता है. బాబా అంటున్నారు, జ్ఞాన సాగర్లోనే ఈ పాత్ర అనేది ఉంది. పరంపిత పరమాత్మ స్వయం చెప్తున్నారు, ఆత్మనైన నేను, నాలో ఏదైతే నన్నే పరమాత్మ అనేవారు, నాలో ఏదైతే పాత్ర నిండి ఉంది, భక్తుల యొక్క సంభాలన చేయటం, అందరికీ సుఖం ఇవ్వటం, ఆ పాత్ర నాలోనే ఉంది. దుఃఖమైతే మాయిస్తుంది, భక్తులకు అల్పకాలికమైన సుఖం ఇచ్చేటటువంటి పాత్ర కూడా నాలోనే ఉంది. నేనే సాక్షాత్కారం చేయిస్తాను, అలాగే దివ్య బుద్ధిని ఇస్తాను. దీన్నే జ్ఞానం యొక్క మూడో నేత్రం అని చెప్తారు. దీని ద్వారా మీ యొక్క బుద్ధి యొక్క తాళం తెరుచుకుంటుంది అంటున్నారు. मेरा भी पाठ है तो जो बाप के साथ है उनके लिए ज्ञान बरसात. బాబా అంటున్నారు, నా పాత్ర కూడా ఉంది. ఎవరైతే ఈ సమయంలో బాబాతో పాటు స్వర్గాన్ని స్థాపన చేయటంలో సహయోగిగా అవుతారో వాళ్ళ పైన నిత్యం జ్ఞాన వర్షం కురుస్తూ ఉంటుంది. అభి ఇతనే సబ్ బచ్చే కైసే సాత్ రహ్ సక్తే. ఇంతమంది పిల్లలందరూ ఒకే దగ్గర కలిసి ఎలా ఉండగలరు చెప్పండి. పిల్లలైనా మీరు స్మృతి చేస్తూ ఉన్నట్లయితే తండ్రి తోడులో ఉన్నట్టే. బాబాను ఎంత స్మృతి చేస్తారో, कितना बाप को याद करते रहेंगे तो गोया बाप का साथ ही है, बाबा तोड़लो उन्नट्टे. कोई लंदन, कोई कहाँ है, फिर साथ कहाँ है. उनको भी मुरली जाती है. जो सयाने समझदार होते हैं वो एक हफ्ता भी अच्छी रीति समझे तो उनको स्वदर्शन चक्रधारी बना देता. 84 जन्मों के स्वदर्शन चक्र का राज अभी तुम बच्चों ने समझा है. అయితే బాబా అంటున్నారు, కొందరు లండన్ లో, కొందరు ఎక్కడో, ఇంకొకరు ఎక్కడో ఉంటారు. వారికి కూడా మురళి వెళ్తుంది. ఎవరైతే తెలివైనటువంటి మంచి పిల్లలు ఉంటారో వాళ్ళు ఒక్క వారం మంచి రీతిగా అర్థం చేసుకున్నట్లయితే వారిని స్వదర్శన చక్రధారిగా నేను తయారు చేస్తాను. 84 జన్మల యొక్క స్వదర్శన చక్రం యొక్క రహస్యం ఇప్పుడైన పిల్లలను మీకు నేను అర్థం చేస్తున్నాను. जिस स्वदर्शन चक्र पिराने से माया रावण का सीट काट देते हो, అర్థాత్ ఉన్ పర్ జీత్ పాతే హో. ఈ స్వదర్శన చక్రాన్ని మనలో తిప్పటం ద్వారా మాయా రావణుడి యొక్క తల కట్ అయిపోతుంది, అనగా దానిపై మన విజయాన్ని పొందుతాం. బాకీ సిర్ కాట్నేకి కోయి బాత్ నహీ, అంతేగాని తలలు నరకటం అలాంటి విషయం అయితే ఏమీ లేదు. ఉన్హోనే ఫిర్ హింసక హస్త్ర శస్త్ర దే దియా, वास्तव में संघ ये मुख है, चक्र फिराना ये बुद्धि का काम है.
तो ये अलंकार भक्ति मार्ग में बहुत दे दिया है। शास्त्र आदि जो भक्ति मार्ग में चले रहे हैं ड्रामा अनुसार फिर वही निकलेंगे। हो सकता है ये सच्ची गीता भी कोई ना कोई के हाथ में आ जाए तो कुछ इनसे भी डाल देंगे, बाकी सभी वही निकलेंगे। कोई कोई अक्सर उनमें यहाँ के आए हैं। भगवान वाच ठीक है, राजयोग भी ठीक है। बाप कहते अब वापिस जाना है, इस शरीर सहित सब कुछ भूलना है, इसके बदले तुमको ప్యూర్ శరీర్ మిలేగా। అయితే బాబా ఏమంటున్నారంటే వాళ్ళైతే హింసతో కూడుకున్న అస్త్రశస్త్రాలను ఇచ్చేశారు దేవతలకి, వాస్తవంగా శంఖం అంటే బాబా బ్రహ్మ బాబా యొక్క ముఖం, చక్రం తిప్పటం అనేది బుద్ధి యొక్క పని। ఈ అలంకారాలు భక్తి మార్గంలో చాలా ఇచ్చారు। శాస్త్రాలు మొదలైనవి ఏవైతే భక్తి మార్గంలో నడుస్తూ ఉన్నాయి డ్రామా అనుసారంగా మళ్ళీ అవే వెలువడతాయి। సత్యమైన గీత కూడా ఎవరో ఒకరి చేతిలో వచ్చినట్లయితే కొంచెం వారి నుండి కూడా వేస్తూ ఉంటారు, ఇది కూడా జరుగుతుంది। మిగతా అన్ని కూడా అలానే వెలువడతాయి బయటికి। కొన్ని కొన్ని అక్షరాలు ఇక్కడ కూడా సంబంధించినవి వస్తాయి। భగవంతుని యొక్క మాట అనేది కరెక్టే కదా, గీతలో ఏదైతే రాశారు అది। రాజయోగం అన్న అక్షరం కూడా గీతలో రాసింది కరెక్టే కదా। బాబా అంటున్నారు అంటే ఈ గీతే గనక సత్యమైన వాళ్ళ చేతిలో పడ్డాయనుకోండి వాళ్ళు కూడా దీనికి రిలేటెడ్ సంబంధించిన పాయింట్స్ ని రాస్తారు। బాబా చెప్తున్నారు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి, ఈ శరీరం సహితంగా అన్నిటినీ మర్చిపోవాలి, దీనికి బదులు మీకు పవిత్రమైనటువంటి శరీరం లభిస్తుంది। आत्मा भी प्योर हो जाएगी, धन भी तुम्हारा पास आता होगा, तुमको बहुत लोभ है परंतु इनको शुद्ध कहा जाता है। इससे भारत सारा शुद्ध बनता है। भारतवासी चाहते हैं राम राज्य, वन गवर्नमेंट, वन नेशन हो, एक मत, अद्वैत मत हो। अद्वैत का अर्थ ही है देवता, यह है अश्रीमत, श्रीमत बिगड़ सब अश्रीमतें हैं, जिस कारण एक दो में लड़ते झगड़ते रहते हैं। ईश्वर के बच्चे ना होने कारण निधन के बन पड़े हैं। सतयुग में देवता या धनी के, वहां जानवर भी कभी लड़ते नहीं, यहाँ तो सब लड़ते झगड़ते हैं। सतयुग में है सबको बेहद का सुख। అయితే బాబా ఏమంటున్నారంటే ఆత్మ కూడా పవిత్రమవుతుంది, ధనం కూడా మీ దగ్గర అంతులేనంత ఉంటుంది సత్యయుగంలో। మీకు అక్కడ కూడా చాలా లోభం ఉంది కానీ అది శుద్ధమైనటువంటి లోభము అన్నారు బాబా। అది భారతదేశం మొత్తాన్ని శుద్ధంగా తయారు చేస్తుంది। భారతవాసీలు ఏమనుకుంటారంటే రామరాజ్యం, ఒక్క గవర్నమెంట్, ఒకే దేశం, ఒకే మతం, ఇంక వేరే మతాలు ఏవీ లేకుండా అద్వైతం అంటే దేవతా ధర్మం అని కోరుకుంటుంది। ఇది అశ్రీమతం, శ్రీమతం లేకుండా అందరిది అశ్రీమతమే। దేని కారణంగా ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చంపుకోవడానికి కూడా వెనకాడట్లేదు। ఈశ్వరుని యొక్క పిల్లల లేని అవ్వని కారణంగా అందరూ అనాథలుగా ఉన్నారు। సతయుగుల దేవతలు అంటేనే సనాదులు, అక్కడ జంతువులు కూడా ఎప్పుడు పరస్పరంలో కొట్టుకోవు తిట్టుకోవు, ఇక్కడైతే అందరూ కొట్లాడుకుంటూనే ఉంటారు। సతయుగము అందరికీ అనంతమైన సుఖము సతయుగంలో ఉంటుంది అన్నారు బాబా। अब तुम बच्चे जानते हो हम बाप से ईश्वरीय जन्म सिद्ध अधिकार ले रहे हैं। ईश्वर सम्मुख है ना, कहते हैं मैं कल्प कल्प आता हूँ स्वर्ग स्थापन करने, तुम बच्चों के लिए वंडरफुल सौगात ले आता हूँ। बाप कहते हैं मेरे लाडले सिखिलाते बच्चों, 5000 वर्ष बाद आकर तुम मिलते हो, ऐसा और कोई कह ना सके। भले अपने को ब्रह्मा विष्णु शंकर कहलावे परंतु ऐसे बातें किसको कहने आएंगे ही नहीं, इसमें कोई कॉपी कर ना सके। बाप कहते हैं मेरे लाडले सिखिलाते बच्चों, 5000 वर्ष के बाद फिर से आकर तुम मिले हो, सिर्फ तुम ही, बहुत बच्चे मिलते रहेंगे। राजधानी स्थापना करने में बहुत मेहनत लगती है। राजा रानी एक, फिर उनके बच्चे वृद्धि को पाएंगे। भारत में प्रिंस प्रिंसेस कितने होंगे, समझो लाख 2 है, प्रजा होगी 40-50 करोड़, तो मंजिल बहुत बड़ी है। ये बाप की ना कॉलेज है। పిల్లలు మీరు తెలుసుకున్నారు, ఇప్పుడు తండ్రి నుండి మన ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారాన్ని తీసుకుంటూ ఉన్నాం।
ఈశ్వరుడు సమ్ముఖంగా ఉన్నారు కదా! ఆయన చెప్తున్నారు, "నేను కల్పకల్పం వస్తాను స్వర్గాన్ని స్థాపన చేయడానికి. పిల్లలైన మీకోసం అద్భుతమైనటువంటి బహుమతిని తీసుకొస్తాను." బాబా చెప్తున్నారు, "నా అల్లారు ముద్దు పిల్లలు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మీరు నన్ను కలుసుకుంటారు. ఎవరు ఇలా అనలేరు." భలే తమను తాము బ్రహ్మ, విష్ణు, శంకర్‌లను అనుకోవచ్చు. కానీ ఇలాంటి విషయాలు ఎవరికీ చెప్పేటటువంటివైతే కావు. అంటే ఇతరులకు చెప్పేటటువంటి విషయాలైతే కావు. దీన్ని ఎవరు కాపీ చేయలేరు. బాబా చెప్తున్నారు, "నా అల్లారు ముద్దు పిల్లలు 5000 సంవత్సరాల తర్వాత మరలా వచ్చి నేను మిమ్మల్ని కలుసుకుంటాను." కేవలం మిమ్మల్నే చాలా మంది పిల్లలు కలుస్తూ ఉంటారు. రాజధాని యొక్క స్థాపన చేయటంలో చాలా శ్రమ అవుతుంది. రాజా, రాణి ఒక్కరే వారి యొక్క పిల్లలు వృద్ధి జరుగుతూ ఉంటారు. భారతదేశంలో రాకుమారులు, రాకుమారీలు ఎంతమంది ఉంటారు? లక్షల్లోని ఉండొచ్చు. ప్రజలైతే 40, 50 కోట్లలో ఉంటారు. మీరు మీ యొక్క గమ్యం చాలా పెద్దది. బాబా యొక్క కాలేజ్ ఇది. ఎంత మంచి రీతిగా పురుషార్థం చేయాలి. తండ్రైతే చెప్తున్నారు, "నేను మిమ్మల్ని రాజాల కన్నా రాజా చేస్తాను. ప్రజా కాదు." ఎవరైతే కల్పపూర్వం అయ్యారో వాళ్ళే ఇప్పుడు అవుతారు. సాక్షిగా చూస్తారు. ఎవరు ఏ ప్రకారమైన వారసత్వాన్ని తీసుకుంటారు. కొంతమంది అయితే వెంటనే బాబా జ్ఞానాన్ని పట్టుకుంటారు. పురుషార్థంలో ముందుకెళ్తారు. పాత వారి కన్నా కూడా కొత్త వాళ్ళు చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతారు. అయితే బాబా అంటున్నారు, అతి ప్రియమైనటువంటి తండ్రి. చుంబక పర్ సుయ్ కించకరాతి హై. చూడండి, అయస్కాంతం పైన సూది ఆకర్షితమై వస్తుంది కదా! అయితే కొంతమందిలో తుప్పు బాగా పట్టుంటుంది. కొంతమందిలో తక్కువ ఉంటుంది. నజ్దీక్ వాలేతో ఏక్దమ్ ఆకర్ మిలేంగే. ఎవరైతే దగ్గరగా ఉండేవాళ్ళు ఉంటారో వాళ్ళు తొందరగా వచ్చి బాబాను కలుసుకుంటారు. ఎందుకంటే సూది క్లీన్‌గా ఉంది కాబట్టి అయస్కాంతాన్ని ఆకర్షించటం చాలా ఈజీ అవుతుంది అన్నారు బాబా. बाप कट को निकाल कर ऐसा चमकाते हैं जो तुम बच्चे और साथ रहेंगे. అయితే బాబా ఏం చెప్తున్నారంటే, మనలో ఉన్నటువంటి పాపాల యొక్క మలినాన్ని తీసివేసి ఎంత మెరుపు వచ్చేవారుగా బాబా తయారు చేస్తారంటే, బాబా పిల్లలు కూడా బాబాతో పాటు తోడుగా ఉంటారు. తుమ్కో రుద్రమాల మే పిరోనా హై. రుద్రమాలలో మీరు స్మరింపబడతారు. గాయన్ భీ హై పరంతు జాన్తే నహీ కి ఏ మాల కిస్‌కి బనీ హై. అయితే బాబా అంటున్నారు, రుద్రమాల యొక్క గాయనం కూడా ఉంది. కానీ ఈ విషయం తెలీదు. ఈ మాల ఎందుకు, ఎలా తయారైంది? బాప్ కహతే హై, మేరీ మాల జో హోగి वो स्वर्ग की मालिक होगी. అయితే బాబా అంటున్నారు, ఎవరైతే నా యొక్క మాలలోకి ఉంటారో వాళ్ళు స్వర్గానికి యజమానిగా అవుతారు. భక్త్ మాలా కో భీ తుమ్ సమజ్ గయే హో. భక్తుల యొక్క మాలను కూడా మీరు అర్థం చేసుకున్నారు అంటున్నారు. అది రావణుడి యొక్క మాల. पहले रावण की माला में कौन आते हैं? पूज्य से पुजारी कौन बनते हैं? आपे ही पूज्य देवता फिर पुजारी बनते हैं. ये कितनी गुह्य बात समझने के. రావణుని యొక్క మాలలో ఫస్ట్ ఎవరు వస్తారు? పూజ్యనీయుల నుండి పూజారిగా ఎవరు అవుతారు? మీరే పూజ్యనీయులైనటువంటి దేవతలు, మీరే పూజారిగా అవుతారు. ఇవి చాలా గుహ్యమైనటువంటి, సూక్ష్మమైనటువంటి విషయాలు అర్థం చేసుకునే. तुम हो फिलांथ्रोपिस्ट, देश सहित सब कुछ बाबा को बलि चढ़ते हो. सन्यासी फिलांथ्रोपिस्ट नहीं बनते, वो तो गरबार छोड़ जंगल में चले जाते हैं. तुम सब ईश्वर, सब कुछ ईश्वर अर्पण करते हो, एवरीथिंग पर गॉड फादर. तो बाप फिर कहते हैं, मेरा सब कुछ तुम बच्चों के लिए. मनुष्य जब मरते हैं तो सब सामग्री करनी गौर को देते हैं. बाप कहते हैं, मैं भी करनी गौर हूं, तुम्हारे पास पुराना कर्कपन है, सब दान करते हो, बाप पर बलिहार जाते हो. ते बाबा చెప్తున్నారు, మీరు దాతలు అంటున్నారు బాబా. దేహ సహితంగా అన్నిటినీ బాబా పైన తను మన ధన అర్పణ చేస్తున్నారు. సన్యాసిల్ని దాతలను అనటానికి లేదు. వాళ్ళు ఇల్లు వాకిలి విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోతారు. అన్నిటినీ ఈశ్వరికి అర్పణ చేస్తారు. ఎవ్రీథింగ్ ఫర్ గాడ్ ఫాదర్, అంతా భగవంతుడికే. అయితే ఈ తండ్రి చెప్తున్నారు, నా దగ్గర ఉన్నదంతా మీకోసమే అంటున్నారు. మనుషులు ఎప్పుడైతే మరణించినట్లయితే
తమ దగ్గర ఉన్నటువంటి సామగ్రిని అంతా శ్మశాన కాపరికి ఇచ్చేస్తారు. బాబా చెప్తున్నారు, నేను ఇప్పుడు శ్మశాన కాపరినే. మీ దగ్గర ఉన్న పాత చెత్త చెదారం అంతా కూడా నాకు దానం చేస్తున్నారు. తండ్రిపై బలిహారం అవుతున్నారు. కామ్తో ఫిర్ భీ తుమ్హారీ హీ ఆతా. పనైతే కర్తవ్యం అయితే మీరే చేయాల్సి వస్తుంది. బాబాతో మకాన్ ఆదిపి అప్నే లియే నహీ బనాతే హై. మీరు నాకు ఏదైతే ఇస్తున్నారో అదంతా మీకే ఉపయోగపడుతుంది. ఈ ఇల్లు మొదలైనవి ఏవైతే తయారు చేస్తున్నారో అవేవి నా కోసం తయారు చేయట్లేదు, మీరు ఉండడం కోసమే తయారు చేస్తుంది. కిత్నీ మీఠీ మీఠీ బాతే హై. इम्तिहान पूरा होने वाला है. బాబా ఆకర్ ఇమ్తిహాన్ కభీ పూరా హోగా. అయితే బాబా అంటున్నారు, బాబా చాలా మధురాతి మధురమైన విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఇప్పుడు పరీక్ష అనేది పూర్తవుతుంది. బాబా ఎప్పుడైతే जब तुम मेरे पन आएंगे, मरने पर आएंगे, ज्ञान पूरा होगा, तब ये వినాశ ఆరంభ होगा. అంటే బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే మరణించేటటువంటి సమయం వస్తుందో, ఏ జ్ఞానం పూర్తవుతుందో అప్పుడు వినాశనం మొదలవుతుంది అంటున్నారు. ఫిర్ గోల్డెన్ స్పూన్ యువర్ మౌత్, జన్మ లేంగే स्पून मिलेगा. यहाँ तो 30-40 वर्ष पड़ते हैं तो यहाँ ही उसका फल मिल जाता है. तुम्हारा है भविष्य के लिए. भविष्य जन्म तुमको मिलेगा तो तुम प्रिंस बनेंगे. तो इम्तिहान तब पूरा होगा जब विनाश शुरू होगा. एक तरफ पढ़ाई पूरी होगी और विनाश शुरू हो जाएगी. बाकी रिहर्सल तो होती रहेगी. तुमको इस पढ़ाई का फल फिर नए दुनिया में मिलना है. वहां आत्मा शरीर राजाई सब नया होता है. ये बड़ी गुह्य धारणी की बातें हैं. पढ़ाई कब छोड़नी नहीं चाहिए. बाप बैठ समझाते हैं, वंडरफुल बातें है ना. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే జ్ఞానం పూర్తయిపోతుందో వినాశనం ప్రారంభమవుతుందో, మొత్తం వినాశనం అయిన తర్వాత మీ నోట్లో గోల్డెన్ స్పూన్ అంటున్నారు బాబా. మీరు జన్మ తీసుకుంటారు, మీకు గోల్డెన్ స్పూన్ లభిస్తుంది. ఎక్కడైతే 30-40 సంవత్సరాలు చదువుతారు, ఇక్కడ కూడా దానికి ఫలం లభిస్తుంది. మీదైతే భవిష్యత్తు కోసం, భవిష్యత్తు జన్మ మీకు లభిస్తుంది. మీరు రాకుమారుడు రాకుమారిగా అవుతారు. ఎప్పుడైతే ఎగ్జామ్ పూర్తవుతుందో అప్పుడు వినాశనం మొదలవుతుంది అంటున్నారు. ఒకవైపు చదువు పూర్తవుతుంది, ఇంకోవైపు వినాశనం కూడా మొదలవుతుంది. ఇంకా రిహార్సల్స్ ఇవన్నీ అంటే జరుగుతూనే ఉంటాయి. మీకు చదువు యొక్క ఫలం కొత్త ప్రపంచంలో ప్రాలబ్ధ రూపంలో లభిస్తుంది. అక్కడ ఆత్మ, శరీరం, రాజ్యం అన్ని కొత్తవి ఉంటాయి అంటున్నారు బాబా. ఇవి చాలా గుహ్యమైనటువంటి ధారణ చేసుకునేటటువంటి విషయాలు. చదువుని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. బాప్ బయట సమజాతే హై, వండర్ఫుల్ బాతే హైనా. తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు, ఇవి చాలా అద్భుతమైన విషయాలు కదా. देरी से आने वाले भी जट योग और ज्ञान में लग जाते हैं तो वो भी ऊंच पद पा सकते हैं. లేట్ గా వచ్చిన వాళ్ళు కూడా వెంటనే ఈ జ్ఞానం యోగంలో నిమగ్నమైనట్లయితే వారు కూడా ఉన్నత పదవిని పొందగలుగుతారు. अच्छा, मीठे मीठे सिकिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारण కోసం ముఖ్య సారాంశం. फर्स्ट पॉइंट, शरीर और आत्मा दोनों को पवित्र बनाने के लिए इस पुराने शरीर सहित सब कुछ भूलना है. शरीर और आत्मा दोनों को पवित्र बनाने के लिए శరీరాన్ని మరియు ఆత్మను రెండింటిని పవిత్రంగా తయారు చేయడం కోసం, శరీరము మరియు ఆత్మ రెండింటిని పవిత్రంగా తయారు చేయడం కోసం ఈ పాత శరీర సహితంగా అన్నిటినీ మర్చిపోవాలి. ఈ పురాణే శరీర్ సహిత్ సబ్ కుచ్ భూల్నా హై. ఈ పాత శరీరం సహితంగా అన్నిటినీ మర్చిపోవాలి. దేహ సహిత్ బాప్ పర్ పూరా బలి చే. దేహ సహితంగా తండ్రి పైన
పూర్తిగా బలై శరీరం మరియు ఆత్మ రెండింటినీ పవిత్రంగా తయారు చేయడం కోసం ఈ పాత శరీర సహితంగా అన్నిటినీ మర్చిపోవాలి. దయ సహితంగా తండ్రిపై పూర్తిగా బలై మహాదాని ఫిలాంథ్రపిస్ట్ బన్నా హై, మహాదానిగా అవ్వాలి, మహాదానిగా అవ్వాలి. सेकंड पॉइंट, बाप की श्रीमत पर चल बेहद का सुख लेना है. తండ్రి యొక్క శ్రీమతంపై నడిచి అనంతమైన సుఖం తీసుకోవాలి. తండ్రి యొక్క శ్రీమతంపై నడిచి అనంతమైన సుఖాన్ని తీసుకోవాలి. ఈ శుద్ధ లోభ రఖనా హై, ఈ శుద్ధమైన లోభాన్ని ఉంచుకోవాలి, ఈ శుద్ధమైన లోభాన్ని ఉంచుకోవాలి. జిస్సే సారీ విశ్వ సుఖీ బనే, దీని ద్వారా మొత్తం విశ్వం సుఖీగా అవుతుంది. దీని ద్వారా మొత్తం విశ్వమే సుఖీగా అవుతుంది. అలాంటి శుద్ధమైన లోభం ఉంచుకోవడంలో తప్పు లేదు అంటున్నారు బాబా. బాకీ అశుద్ధ లోభ త్యాగ్ దేనా హై, ఈ అశుద్ధమైనటువంటి లోభాన్ని త్యాగం చేయాలి. ఇంకా మిగతా అశుద్ధమైన లోభం ఏదైతే ఉందో దాన్ని త్యాగం చేయాలి. वरदानम, अमृत वेले के महत्व को जान, महान बनने वाले विशेष सेवादारी भव. అమృత వేళ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, అమృత వేళకే మహత్వకో జాన్, అమృత వేళ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మహాన్ బన్నేవాడు, మహాన్ గా అయ్యేటటువంటి, అమృత వేళ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మహాన్ గా అయ్యేటటువంటి విశేష సేవాదారిగా కండి, విశేషమైనటువంటి సేవాదారిగా కండి. सेवादारी अर्थात आंख खुले और सदा बाप के साथ बाप के समान स्थिति का अनुभव करें. जो विशेष वरदान के समय को जानते हैं और वरदानों का अनुभव करते हैं, वही विशेष सेवादारी है. సేవాదారి అనగా కళ్ళు తెరవటంతోనే సదా తండ్రి తోడు, తండ్రి సమానమైన స్థితి యొక్క అనుభవం చేయాలి. అంటే అమృత వేళ లేవటంతోనే సదా తండ్రి తోడు, తండ్రి సమానమైన స్థితి యొక్క అనుభవం చేయాలి. అటువంటి వారిని సేవాదారి అంటారు. ఈ ఎవరికైతే విశేష వరదానం యొక్క సమయం గురించి తెలుసు, వారు వరదానాల యొక్క అనుభవం చేస్తారు. ఎవరికైతే విశేష వరదానం యొక్క సమయం గురించి తెలుసో వాళ్ళు వరదానాల యొక్క అనుభవం చేస్తారు. ఇదే విశేష సేవాదారి, వారే విశేషమైనటువంటి సేవాదారి. విశేష వరదానాల యొక్క సమయం తెలుసుకొని ఆ వరదానాల యొక్క అనుభవం చేసేవారే విశేషమైనటువంటి సేవాదారి. अगर ये अनुभव नहीं तो సాధారణ సేవాదారి హుయే, విశేష నహి. ఒక్కవేళ ఈ అనుభవం చేయలేనట్లయితే సాధారణమైన సేవాదారి అయ్యారు, విశేషమైన వారు కాదు. ఒకవేళ ఈ అనుభవం లేనట్లయితే సాధారణమైన సేవాదారియే గాని విశేషమైన వారు కాదు. जिसे अमृत वेले का, संकल्प का, समय का और सेवा का महत्व है, ऐसे सर्व महत्व को जानने वाले महान बनते हैं. ఎవరికైతే అమృత వేళ యొక్క, సంకల్పాల యొక్క, సమయం యొక్క,
సేవ యొక్క విలువ ఉంచుతారో, ఎవరైతే అమృత వేళకు, సంకల్పానికి, సమయానికి, సేవకు విలువిస్తారో, ఇటువంటి మహత్వాన్ని తెలుసుకునేటటువంటి వాళ్ళు, ఎవరైతే వీటన్నింటి యొక్క మహత్వాన్ని తెలుసుకునేటటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళే మహాన్లుగా అవుతారు, వాళ్ళే గొప్పవారుగా అవుతారు. और औरों को भी महत्व बतलाकर महान बनाता है. వాళ్ళు ఇతరులకు కూడా ఈ గొప్పతనాన్ని తెలియచేసి అమృత వేళ, సంకల్పం, సమయం, సేవ వీటి యొక్క మహత్వాన్ని తెలియచేసి వారిని కూడా మహాన్‌గా తయారు చేస్తారు. వారిని కూడా మహాన్‌గా తయారు చేస్తారు. स्लोगन, जीवन की महानता सच्चता की शक्ति है, जिससे सर्व आत्माएं स्वतः झुकती है. జీవితం యొక్క గొప్పతనం ఏంటంటే సత్యత యొక్క శక్తి. ఎవరి దగ్గర అయితే సత్యత యొక్క శక్తి ఉంటుందో వాళ్ళ జీవితం చాలా విలువైనది. సత్యత యొక్క శక్తి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ జీవితం చాలా విలువైనది. దీని ద్వారా ఈ సత్యత యొక్క శక్తి ఎవరి దగ్గర అయితే ఉంటుందో దీని ద్వారా సర్వాత్మలు వాళ్ళ ముందు వంగుతారు, స్వతహాగానే వంగుతారు. సర్వాత్మలు వాళ్ళ ముందు ఈ శక్తి కారణంగా స్వతహాగానే వంగి ఉంటారు. బాబా ఈరోజు స్వమానము, నేను బ్రహ్మా బాప్ సమాన్ నెంబర్ 1 ఆత్మ. నేను బ్రహ్మా బాబా సమానమైన నెంబర్ 1 ఆత్మను. చింతన్, స్వయంకు నెంబర్ 1 కైసే బనా, స్వయాన్ని నెంబర్ 1 గా ఎలా తయారు చేయాలి, స్వయాన్ని నెంబర్ 1 గా ఎలా తయారు చేసుకోవాలి. నెంబర్ 1 ఆత్మకి క్యా నిశానియా హోగి, నెంబర్ 1 ఆత్మ యొక్క గుర్తులేంటి, నెంబర్ 1 ఆత్మ యొక్క గుర్తులేంటి. యోగా అభ్యాసము, మై దేహమే విరాజమాన్ దేహి హూ, ఈ దేహంలో విరాజమానమై ఉన్నటువంటి ఆత్మను, ఈ దేహంలో విరాజమానమై ఉన్నటువంటి ఆత్మను నేను మై దూసరంకు నా దేఖ్, నేను ఇతరులను చూడకుండా సదా బాప్ దాదాను చూస్తూ ఉన్నాను. నేను ఇతరులను చూడకుండా సదా బాప్ దాదాకు దేఖ్ రహీ హూ, సదా బాప్ దాదానే చూస్తూ ఉన్నాను. ఉన్కి లైట్ మైట్ సే, వారి యొక్క లైట్ మైట్ తో, ప్రకాశం మరియు శక్తితో మా ఆత్మ నెంబర్ 1 బన్ రహీ, ఆత్మనే నేను నెంబర్ 1 గా అవుతూ ఉన్నాను. వారి యొక్క లైట్ మైట్ శక్తితో నేను నెంబర్ 1 గా అవుతూ ఉన్నాను. और सदा सर्व को देने में बिजी हूं, అలానే సదా సర్వులకి ఇచ్చే దానిలో నేను బిజీగా ఉన్నాను. ఆ లైట్ మైట్ శక్తితో నేను నెంబర్ 1 గా అవుతూ ఉన్నాను. అలాగే సదా అందరికి ఇచ్చే దానిలో కూడా నేను బిజీగా ఉన్నాను. ఇలా యోగా అభ్యాసం చేయాలి. దేహంలో విరాజమానమై ఉన్న ఆత్మనైన నేను ఇతరులను చూడకుండా సదా బాప్ దాదాను చూస్తూ ఉన్నాను. వారి యొక్క లైట్ మైట్ నుండి నా ఆత్మ నెంబర్ 1 గా అవుతూ ఉంది. మరియు సదా సర్వులకు నేను ఇచ్చేందుకు బిజీగా ఉన్నాను. ఓం శాంతి.